ఎలా ఉన్నారు అందరూ? ప్రశుమన్ తెలుగోడు ఈరోజు ఒక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం చెప్పుకునే కథ తండ్రి కూతుర్ల కథ, ఫాదర్ అండ్ డాటర్. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమానురాగాలు ఇంకా మిగిలిన కథ కోసం మనం మాట్లాడుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక తండ్రి ఒక కూతురు నివసిస్తూ ఉంటారు. తన భార్య తన బిడ్డని జన్మించిన తర్వాత కొద్ది కాలంలోనే చనిపోతుంది. సో అప్పటి నుంచి తన కూతుర్ని తన తల్లిలాగా ప్రేమిస్తూ చాలా చక్కగా చూసుకుంటూ ఒక చిన్న చిరుద్యోగం చేసుకుంటూ ఉంటాడు. తన కూతురు ఏది అడిగినా సరే తన స్తోమత కాకపోయినా తను తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితిలో తను ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే ఆ కూతురుకు కూడా తన తండ్రి అంటే చాలా ఇష్టం. సో తనని ఒక స్నేహితుడిలాగా తను ప్రవర్తిస్తూ ఉంటుంది. ప్రతి విషయానికి తన తండ్రినే ముందు పెడుతుంది. తన తండ్రికి ఇష్టం లేని విషయం కానీ ఏదైనా పని కానీ తను అస్సలు చేయదు. ఎవరితో మాట్లాడినా తన తండ్రి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా తనకి చాలా విపరీతమైన కోపం వచ్చేది. సో అలా ఉండగా ఇద్దరు చాలా ప్రేమగా జీవనాన్ని సాగిస్తూ ఉండగా ఒకరోజు తనకి అనుకోకుండా తను కంప్యూటర్ క్లాస్కి వెళ్ళేటప్పుడు ఒక మంచి అబ్బాయి తనకి పరిచయం అవుతాడు. సో తను కూడా చాలా మంచి వ్యక్తి, చాలా బాగా ఇన్నోసెంట్గా ఉన్నాడని తనకు అనిపిస్తుంది. సో ఎట్ ద సేమ్ టైం తనకి కూడా ఈ అమ్మాయి బాగా నచ్చుతుంది. తను వచ్చి ప్రపోజ్ చేస్తాడు. ఈ అమ్మాయి కూడా తనకి ప్రపోజ్ చేస్తుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. ఈ విషయం తండ్రికి ఎలా చెప్పాలా అని తండ్రికి చెప్పడానికి ప్రతిరోజు తినే ముందు తన తండ్రికి చెప్పాలని చాలా ఆశపడి చాలా ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ తను చెప్పడానికి తనకి ధైర్యం సరిపోదు. అలా జడుస్తూ ఉండగా ఒకరోజు ఆ అమ్మాయికి తన తండ్రి ఒక సంబంధం తీసుకొస్తాడు. అంటే తనకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనే ఒక మంచి కుటుంబం నుంచి కొద్దిగా డబ్బులుండి ఒక మంచి కుటుంబం మంచి ఉద్యోగం చేసి ఒక సంబంధం తీసుకొస్తాడు. ఆ రోజు తన కూతురితో చెప్తాడు, అమ్మా నీకు పలానా అత్తయ్య కొడుకు నీ మ్యారేజ్ చేస్తే నువ్వు జీవితాంతం సుఖంగా ఉంటావమ్మా, నీకు చాలా మంచి జీవితం ఉంటుంది ముందు అని తనతో చెప్తాడు. సో తనకి వెంటనే భయం మొదలవుతుంది. అరే నేను వేరే అబ్బాయిని ప్రేమించాను, ఇప్పుడు నాన్న చూస్తే వేరే ఆయన్ని పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు అని ఆ రోజు రాత్రంతా నిద్రపోదు. ఇదే విషయం ఉదయం తన లవర్కి వెళ్ళి చెబుతుంది. అప్పుడు తన లవరుకి 22 years ఉంటాయి, దీనికి 18 years ఉంటాయి. సో అప్పుడు తను అంటాడు, ప్రతి తండ్రి కూతురు కోసం ఇలానే ఆలోచిస్తాడు. మంచి ఉద్యోగం చేసేవాడికి ఇవ్వాలి, మంచి కుటుంబానికి ఇవ్వాలని ప్రతి తండ్రి ఆలోచిస్తాడు. నువ్వేం టెన్షన్ పడద్దు, కొన్ని రోజులు అడుగుతారు, తర్వాత వాళ్ళే దాన్ని మర్చిపోతారు, నువ్వేం కంగారు పడద్దు అని చెప్తాడు. అలాగే తండ్రి ప్రతిరోజు ఏమా నీ ఉద్దేశం చెప్పలేదు అంటాడు. తండ్రి తను ఎంత ప్రేమగా అడిగినా తనకి మాత్రం తనని భయపెట్టేటట్టు తను ఫీల్ అయ్యేది. అప్పటి వరకు తన తండ్రి మీద ఎంతైతే అభిమానం ఉందో నెమ్మదిగా తన తండ్రి మీద అభిమానం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. సో ఇదే విషయం తన ప్రేమికుడితో పంచుకున్న రోజున తన ప్రేమికుడు అంటాడు, తనకి జస్ట్ 22 సంవత్సరాలే. తను అంటాడు, ఇలా అయితే నిన్ను వేరే వాళ్ళకి ఇచ్చి చేస్తారేమో, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని తను చెప్తాడు. చెప్తే తను కూడా నువ్వు లేకుండా నేను బ్రతకలేను, మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకొని హ్యాపీగా బ్రతుకుదామని ఇద్దరు మాట్లాడుకుంటారు. అదే రోజు రాత్రి వాళ్ళిద్దరూ ఇంట్లోంచి పారిపోతారు. తన తండ్రికి ఒక్క మాట కూడా చెప్పకుండా తను చిన్నప్పటి నుంచి తన కష్టపడి తను పెంచిన తండ్రిని వదిలేసి తను ప్రేమించిన అబ్బాయితో కేవలం 3 నెలలు పరిచయం ఉన్న అబ్బాయితో తన తండ్రిని వదిలేసి తను పారిపోతే ఉదయం అవుతుంది. తను ఇంకా లేవలేదని తన రూమ్లోకి వెళ్ళి చూస్తే తను ఉండదు. ఇల్లంతా వెతుకుతాడు, తను ఎక్కడా కనిపించదు. తను తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేస్తాడు, కంగారు పడతాడు, ఏడుస్తాడు, అయినా తన జాడ తెలియదు. అప్పుడు తను కంప్యూటర్ క్లాస్కి వెళ్ళి ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ అడుగుతాడు, నా కూతురు మీకు తెలుసా అని బాధపడుతూ అడుగుతాడు. వాళ్ళందరిలో ఎవరో చెప్పరు, కానీ ఒక్క అమ్మాయి మాత్రం ధైర్యం చేసి, అంకుల్ మీ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అంకుల్, వాళ్ళిద్దరూ క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తారు అంకుల్, నాకు అంతవరకు తెలుసు అంకుల్ అని అంటుంది. అప్పుడు నీకు ఇంకేం తెలుసమ్మా అని అడిగితే, నాకు తన తెలియదు కానీ తన ఫ్రెండ్ నెంబర్ ఉంది అంకుల్ అని తన ఫ్రెండ్ నెంబర్ ఇస్తుంది. తను ఎలాగైనా తనకు కాల్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని వాళ్ళు ఉన్న స్థలానికి వెళ్తాడు. వాళ్ళు ఆ ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో వేరే స్నేహితుడికి తెలిసిన వాళ్ళ ఇంట్లో
వాళ్ళు ఊర్లో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉంటారు. అప్పటికే 3 రోజులు గడిచిపోతాయి, 4వ రోజు కూడా గడిచిపోతుంది. సో ఆ రోజు తను బాధపడుతూ వెళ్ళి వెతుక్కుంటూ వెళ్ళి ఇంటి దగ్గర నిలబడతాడు. నిలబడి వాళ్ళ అమ్మాయిని బయట నుంచి పిలుస్తాడు. వాళ్ళ అమ్మాయిని బయట నుంచి పిలిస్తే లోపల నుంచి ఒక అబ్బాయి వస్తాడు. ఒక అబ్బాయి వచ్చి ఎవరు కావాలని అడుగుతాడు. బాబు, మా ప్రమీల ఒక అబ్బాయితో వచ్చేసింది బాబు, నా కూతురు ఉంటే ఒకసారి పిలుస్తారా అని అడుగుతాడు. అప్పుడు తను అంటాడు, ప్రమీల అనే పేరు గల అమ్మాయి ఇక్కడ ఎవరూ లేరు, మీరు వెళ్ళొచ్చు అని అంటాడు. సో తను చెప్పిన మాటల్లో అబద్ధం చెప్తున్నాడని చాలా క్లియర్గా అర్థమయ్యి మళ్ళీ అడుగుతాడు, బాబు దయచేసి నా కూతురుని ఒకసారి చూపించండి అని బ్రతిమలాడుకుంటాడు. అంతట్లో లోపల నుంచి తన కూతురు కిటికీలోంచి చూస్తుంది. అరే మా డాడీ వచ్చారు అని ఆ ప్రేమికుడిని, నిద్రపోయేవాడిని లేపి మా డాడీ వచ్చారు, బయట ఉన్నారు, నాకు భయంగా ఉందని చెప్తుంది. అప్పుడు ఆ ప్రియుడు, నువ్వేమీ కంగారు పడద్దు, నేను వెళ్ళి మీ డాడీతో మాట్లాడతాను అని బయటకు వస్తాడు. బయటకు వచ్చి నుంచొని ఎవరు కావాలి మీకు అని అడుగుతాడు. బాబు, ప్రమీల నా కూతురు ఎవరు అబ్బాయితో వచ్చేసింది, సో తను ఉంటే ఒకసారి పిలుస్తారని అడుగుతాడు. ఇంతకీ తనతోనే వచ్చేసింది కూడా తనకి తెలీదు. అంటే చిన్నప్పటి నుంచి తను కని పెంచిన తండ్రికి తను ఎవరిని ప్రేమించిందో ఏందో చెప్పకుండానే ఒక 3 నెలల పరిచయంలోనే తనను వదిలి వచ్చేసింది అని ఈ విషయం తనకే చెప్తాడు. తనకే చెప్తే తనకి కోపం వస్తుంది. తనకు కోపం వస్తుంది. అతనున్న వయసులో, ఆ కుర్రవాడు ఉన్న వయసులో, 22 సంవత్సరాల వయసులో, ఆ ఉడుకు రక్తంలో మీరు ఇక్కడికి వచ్చి అల్లరి చేయొద్దు, దయచేసి వెళ్ళిపోండి అని గుండెల మీద చేసి వెనక్కి తోస్తాడు. వెనక్కి తోస్తే వాళ్ళ స్నేహితుడు ఒకడు వచ్చి తనని ఎన్నిసార్లు చెప్పాలి నీకని చేయితో గట్టిగా కొడతాడు గూబ మీద కొడితే తనకి ఏం చేయాలో తెలియక తన కూతురు లోపలే ఉన్నదేమో అనుకొని వాళ్ళిద్దరి కాళ్ళు పట్టుకొని, బాబు దయచేసి నా కూతుర్ని ఒక్కసారి చూపించండి, నా కూతురుతో ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతాను అని బ్రతిమలాడతాడు. తన కూతురు లోపలే ఉండి కిటికీలోంచి తన తండ్రిని అంతా అవమానిస్తున్నా సరే తన కిటికీలోంచే చూస్తుంది, కానీ తను బయటికి రాదు. కిటికీలోంచే చూస్తుంది. వీళ్ళు కొట్టి తనని కాలర్ పట్టుకొని గేట్ అవతలకి బయటికి లాక్కొచ్చి బయటికి విసిరేస్తారు ఇద్దరు కుర్రలు కలిపి. సో తనకి ఏం చేయాలో తెలియక అదే గట్టు మీద కూర్చొని తన కూతురు ఎప్పుడు బయటకు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు. రాత్రి 2 అవుతుంది, పొద్దున్న 4 అవుతుంది, మళ్ళీ 6 అవుతుంది. అప్పటికి లోపల నుంచి తన కూతురు రాదు. అప్పుడు తనకి ఏం చేయాలో తెలియక మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు. సో తండ్రి బయటే కూర్చున్నాడని తన కూతురు గంటకు ఒకసారి వచ్చి చూస్తూనే ఉంటుంది, కానీ తండ్రి కోసం ఆ తలుపు దాటి తన తండ్రిని వచ్చి కలవలేకపోతుంది. ఈ కథ ఎందుకు చెప్పానంటే, నాకు తెలిసి అంటే నేను చిన్నప్పటి నుంచి ఎదిగిన వాతావరణంలో చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు చిన్న వయసులోనే ప్రేమించుకొని తల్లిదండ్రులు ఇష్టపడలేదని ఎక్కడికో పారిపోయి పెళ్లి చేసుకొని, చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని, చిన్న వయసులోనే పిల్లల్ని కానీ, సరైన ఉద్యోగం లేక, సరైన పోషణ లేక, ఎంతో ఆప్యాయంగా పెరిగిన కూతుర్లు, ఎంతో ఆప్యాయంగా పెరిగిన కొడుకులు ఎందుకు పనికి రాకుండా వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటారు. అంటే ఈ జనరేషన్, ఈ చిన్న వయసులో 18-20 years 25 years జనరేషన్లో మనం దేనికి అట్రాక్ట్ అవుతామో ఎవరికీ తెలియదు. ఆ వయసులో ప్రతి ఒక్కరూ అలానే ఉంటారు. ఎవరు చేసింది తప్పు కాదు, కానీ వెళ్ళిపోయే ముందు ఒక్క క్షణం మీరు పుట్టిన దగ్గర నుంచి, నీ తల్లి నీ కడుపున మోసి కన్న దగ్గర నుంచి, నువ్వు స్కూల్ చదివి కాలేజ్ చదివి పాస్ అయినంత వరకు నిన్ను పెంచి పోషించి నిన్ను భరించి చూసిన తల్లిదండ్రుల కోసం ఒక్క క్షణం ఆలోచించి మీరు తీసుకునే నిర్ణయాన్ని తీసుకోండి. ఎందుకు ఈ వీడియో షేర్ చేయాలనిపించింది. మీ అందరికీ నచ్చితే కామెంట్ చేయండి. ఇలాంటి స్టోరీ మీ లైఫ్లో ఏదైనా ఎదురైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ త్వరలోనే వేరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీ ప్రశు, మన తెలుగుడు. జై హింద్.